ఎన్నికలకి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఆల్మోస్ట్ ఎన్నికల షెడ్యూల్ కూడా దీనికి సంబంధించి రేపు ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకవైపు, పిఠాపురానికి సంబంధించిన రాజకీయాలన్నీ ఒకవైపు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటన చేశారో ఆ వెనువెంటనే కూడా వైసీపీలో ఒక ప్రకంపనలు అయితే రేగాయని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి, పవన్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు పవన్ ఓడించడానికి 1000 కోట్లకు పైగా కూడా ఖర్చు చేసేందుకు వైసీపీ అధిష్టానం పూనుకడ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పిఠాపురానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ఎంపీ మిథున్ రెడ్డికి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అదే నేపథ్యంలో అక్కడ వంగాగీత ఎవరైతే ఉన్నారో ఆమెను అక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు. అయితే వంగాగీతని అక్కడి నుంచి తప్పించి వేరే క్యాండిడేట్ని అక్కడ పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వంగాగీతని కొనసాగిస్తారు. దానికి సంబంధించి కూడా వివిధ ఎవరైతే సీనియర్లు వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తారు. పవన్ ఓటమికి అక్కడ అంటే గతంలో కూడా మనం చూసుకున్నాం, గాజువాక కావచ్చు, భీమవరం కావచ్చు, ఇలాంటి వైఖరినే వైసీపీ కొనసాగించింది. ఇప్పుడు పిఠాపురంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఓడించడానికి కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయడానికైనా వైసీపీ సిద్ధంగా ఉన్నది అనేది మనకు ప్రూవ్ అవుతుంది. దీనికి మేము యుద్ధం చేసైనా మా పవన్ కళ్యాణ్ని మేము గెలిపించుకుంటామంటూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి.